హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిటీలో వంటలక్క. ఈ ఆవకాయ సీజన్ వచ్చేసింది కదండి. పచ్చళ్ళు పెట్టుకున్నారా? అందరూ ఎలా స్టార్ట్ అయినాయా? మీ ఇంట్లో కూడా పచ్చడి పనులు? ఇగోండి మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. దీనికోసం నేను ఇగోండి కాయలు ఎర్రగడ్డ వెళ్ళి కొట్టించుకొని తీసుకొచ్చాను. కాయలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇంకా 25 కాయలండి ఇవి. 25 కాయలు ఇలా ముక్కలు కొట్టించుకుని మొత్తం శుభ్రంగా తుడిచేసి దానికి ఉన్న జీడి అన్నీ క్లీన్ చేసి పెట్టాక ఇదిగోండి ఇలాగ గిన్నెలు కొలతను మీకు కేజీ లెక్కన ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మేమైనా పెద్ద రసాల కాయలు ఇచ్చారండి. చాలా బాగుంది. కాయ మట్టికి చాలా పుల్లగా చాలా బాగుంది. నాకు ఈ గిన్నెతో 7 కేజీలన్నర వచ్చినాయండి. అంటే 7 గిన్నెలన్నర ముక్కలు అయినాయి కరెక్ట్గాను. అదిగోండి ఇలా అన్నీ వేసేసుకున్నాక దీనికి మీకు ఎలాగ కొలత పెట్టుకోవాలి, ఎంత వాళ్ళైనా చేసేయచ్చండి. ఈ కొలతల్లో మీరు కూడా ఎంతో ఈజీగా పెట్టుకోవచ్చు ఆవకాయ పచ్చడి పెట్టడం. కానీ ఆవకాయ పెట్టే ముందు గిన్నెలన్నీ శుభ్రంగా ఒక్కసారి ఎండలో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు తర్వాత పెట్టుకుంటే మనం ప్రతిదీ బాగుంటుంది. అలాగే ఇక్కడ మీకు నేను ఏం కారపొడి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి. త్రిబుల్ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. కలర్ కానీ టేస్ట్ కానీ నేను ప్రతి సంవత్సరం ఇదే వాడతాను. చాలా బాగుంటుంది. సంవత్సరం అయినా మనకి పచ్చడి ఎక్కడ నలుపు రావడం కానీ ఇంకా ముక్కు అవడం కానీ ఏం జరగదు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరో ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూడండి. ఇదిగోండి నాకు కరెక్ట్గా 1.5 కేజీన్నర కారం సరిపోతుంది 7 కేజీలకి. ఇక ఇలా వేసేసుకున్నాక అలాగే ఆవాలు కూడా ఎండలో పెట్టుకుని చక్కగా మిల్లు పట్టించేసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు ఆవపిండి కూడా దొరుకుతుంది, అది కూడా తెచ్చి వేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను 1 కేజీ ఆవపిండి వేసాను. అంటే 1 గిన్నె ఆవపిండి. అది వేసుకున్నాక ఉప్పు కూడా కల్లుప్పు తెచ్చుకుని సాల్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ ఎందుకని నేను పచ్చడి ఉప్పే తెచ్చాను. కల్లుప్పుని ఇలాగా మిక్సీ చేసి అమ్ముతున్నారు, అదే తీసుకున్నాను. కరెక్ట్గా 3/4 వంతు వేసాను. తక్కువైనా మరీ తక్కువ వేయకూడదు, బూజు వచ్చేస్తుంది పచ్చడికి. అలానే ఎక్కువైనా చాలా కష్టం. కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలతల్లో పెట్టారంటే మీకు పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా 1/4 కేజీ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీ ఇష్టం. ఎక్కువ తింటాము అంటే 1 అర కేజీ, అంతకు మించి ఎక్కువ వేయకూడదు. ఇంకా అలాగే 1 గుప్పెడు మెంతులు కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొళ్ళన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకే టబ్బు ఉందనుకోండి భలే ఉంటుంది. నా దగ్గర టబ్బు ఉండేది, ఆవకాయ మిక్స్ చేసే టబ్బు ఇరిగిపోయింది. అందుకని ఇలాగ అన్ని గిన్నెల్లో కలుపుకోవాల్సి వస్తుంది. టబ్బు తీసుకుందాం అనుకున్నాను, ఇంకా అడవిడిలో వచ్చేసాను నేను. అలాగే ఇగోండి మన ఏఎస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోవాలండి. దీనికి అది ఆయిల్ 1 ప్యాకెట్, కేజీ ప్యాకెట్ ఇలాగ గిన్నెలో వేసుకుని ముక్కలన్నీ నూనెలో వేసి పట్టించాలి ముందు. అప్పుడు సంవత్సరం అయినా మనకు ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. నూనె పట్టించాలి ముక్కలకి. ఇలా పట్టించేసుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అదే ఒకటే గిన్నె ఉంటే అందులో వేసేసుకుని ముక్కల్లో నూనె అంతా వేసేసి పట్టించేసుకోవచ్చు. నాకు చెప్పాను కదా నాకు 1 గిన్నె లేదని, అందుకని నేను ఇలాగ పట్టిస్తున్నాను. ఇలా పట్టించేసుకుంటే మట్టికి మనం నూనెలో ముక్కలు వేసి చాలా బాగుంటుంది. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె చాలా బాగా కుదురుతుంది. పల్లీల నూనె కూడా దొరుకుతుంది ఏఎస్ బ్రాండ్, అది కూడా మంచిదే. 1 ప్యాకెట్ అది, 1 ప్యాకెట్ ఇది వేద్దాం అనుకుంటున్నాను నేను. అలా వేస్తే టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుందండి, కమ్మగాను. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తారని కోరుకుంటున్నాను. ఇంత ఇలా సపోర్ట్ చేస్తాం మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇగో ఇలాగా అన్నీ మనం మిక్స్ చేసుకున్న పొళ్ళన్నీ వేసుకుని ఆ కారం అన్నీ ముక్కలకి పట్టేటట్టు ఒక్కసారి బాగా కలిపేసుకుని మనం పెట్టుకునే జాడీల్లో కానీ లేదా డబ్బాల్లో కానీ, నాకు 10 కేజీలది డబ్బా ఉంది. ఇంకా అందులో పెట్టేస్తాను. కరెక్ట్గా నాకు సంవత్సరం వస్తుందండి. నేను మా చుట్టాలకి, మా అత్తగారికి, మా వాళ్ళకి ఇచ్చిన నాకు సరిపోద్ది. నాకు కాయలు పంపించారు కదా, వాళ్ళకి కూడా నేను ఒక డబ్బా పచ్చడి పెట్టి పంపిస్తాను. అలాగే మొత్తం మిక్స్ చేసేసి అందులో వేసేస్తాను. అంత చక్కగా చూసారా. ఇలా వేసేసుకున్నాక సగం వేసాక ఆయిల్ వేసాను. మళ్ళీ ఇంకో సగం వేసేసాక దానిపైన ఆయిల్ వేస్తే నాకు మొత్తం ఈ పచ్చడికి 3 కేజీల ఆయిల్ పట్టిందండి కరెక్ట్గాను. మీకు కూడా చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇదిగోండి ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వేస్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇలా వేసేసుకోవడమే. అలా సగం వేసుకున్నాక తర్వాత ఇదిగోండి మళ్ళీ పల్లీల నూనె కూడా ఏస్ బ్రాండ్ పల్లీల నూనె కూడా వేస్తున్నాను. రెండు మిక్స్ చేసామంటే మనకి చాలా బాగుంటుందండి టేస్టు ఒకదానికన్నాను. పల్లీల నూనె అయినా సరే, లేదు ఊళ్ళో అయితే మాకు గానుకాడ పట్టించిన ఆయిల్ దొరుకుతుంది, మనకి ఇక్కడ సిటీలో ఎక్కడో, కానీ అది మనకి అంత అవైలబుల్గా దొరకదు. అందుకని మాకు ఇక్కడ దొరకదండి, అందుకని నేను ఇలా తెచ్చి వేస్తున్నాను. ఆయిల్ ప్యాకెట్స్ తెప్పించేసి అలా వేసేసుకున్నాక మనం బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నాకు అలాగా 3 kgs ఆయిల్ పట్టింది 7 kgన్నరకి. అంతే. ఇంక ఇలాగ ఒక వైట్ క్లాత్, ఒక పసుపు బట్ట కానీ ఒక తెల్లని బట్ట కానీ వేసి దానికి మూత పెట్టి మనం పెట్టేశాక దాంట్లో అన్నం ఊడ్చుకుని తింటే చాలా వేడి అన్నం వేసుకుని ఆ గిన్నెలో అంతా ఊడ్చుకుని మనం పిల్లలకి అది ఇంట్లో టేస్ట్ చూపిస్తే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు పచ్చడి పెట్టినా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలాగే పెడతాను. ఏంటి ఇది ఇలా మరీ గిన్నెలో ఊడ్చి మరీ పెడుతున్నారు అనుకోవద్దు, దీంట్లో ఎంత టేస్ట్ ఉంటుంది అనేది మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టినప్పుడు అలాగే తినిపిస్తారు మనకి. అలాగే నేను ఇదిగోండి ఇందులోనే కొంచెం అన్నం వేసేసి వేడిగా వండిన అన్నం వేసి పిల్లలందరికీ ముద్దు కలిపి పెడితే చాలా, ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందా లేదా, తర్వాత సరిపోకపోతే రెండో రోజు మనం కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకోవచ్చండి. మరి ఉప్పు మట్టికి ఎక్కువ వేయొద్దు, అలానే తక్కువ వేసినా కూడా బూజు వచ్చేస్తుంది. ఇగో చూసారు ఇంట్లో పిల్లలందరికీ అలా పెడితే చాలా బాగుందంటండి, నిజంగా చాలా బాగుంది. నేను కూడా చూశాను టేస్ట్, మీరు కూడా చూడండి ఇదే కొలతలతోని, పక్కా కొలతలతోని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.